హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే హీరో హీరోయిన్ ని ఫాలో అవుతూ హీరోయిన్ స్టే చేస్తున్న ఇంటి దగ్గరకు వెళ్ళిపోతాడు కదా. హీరోయిన్ కూడా వాడు రావడం చూసి డోర్ అంతా లాక్ చేసి లోపల దాంకుంటుంది. ఇప్పుడు వాడు వచ్చేస్తాడు, వచ్చి డోర్ ని అంతలా కొట్టుంటాడు డోర్ ఓపెన్ చేయని. కానీ హీరోయిన్ ఎలా ఓపెన్ చేస్తుంది? వాడైతే డోర్ ని పగలగొట్టి లోపలికి వెళ్ళిపోతాడు. హే, నువ్వు ఎక్కడున్నావు, యోన్ ఎక్కడ దాంకున్నావని అంతలా అరుస్తూ అన్ని రూమ్స్ లోనూ వెళ్ళి వెతుకుతుంటాడు. హీరోయిన్ అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాంకుంటుంది. ఆ టైంలోనే ఇంటికి వెళ్తున్న హీరోని చూపిస్తారు. వాడికి సడన్ గా యూన్ని వదిలేసి అక్కడి నుండి వస్తున్నప్పుడు ఆ కార్ ని అక్కడ చూసినట్లు అనిపించింది కదా. ఒకవేళ యూన్ ఇంటికి వెళ్ళాడా ఏంటి అని హీరో మళ్ళీ రిటర్న్ హీరోయిన్ ఇంటికి వెళ్తుంటాడు. ఇక్కడ ఈ సైకో హీరోయిన్ పెయింట్ చేసి పెట్టిన పెయింటింగ్స్ ని చూసేస్తాడు. ఇప్పుడు ఆ పెయింటింగ్స్ ని చూసి కన్ఫర్మ్ అయిపోతాడు వాడి వైఫ్ యూన్ ఇక్కడే ఉంది అని. ఎందుకంటే హీరోయిన్ ఎప్పుడు ఫ్లవర్స్ ని మాత్రమే పెయింట్ చేస్తుంది. ఇప్పుడు అక్కడ అన్ని ఫ్లవర్ పెయింటింగ్స్ ఉండటం చూసి తన వైఫ్ ఇక్కడే ఉంది అని యూన్ అని అరుస్తూనే వెతుకుతుంటాడు. హీరోయిన్ ని కూడా కనిపెట్టేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ ని అలానే పట్టిలాగి, నా వైఫ్ ఇక్కడే కదా ఉంది, తనెక్కడ, తనని ఏం చేశావు అని అంతలా అరుస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ ఇంక తరువాత కూడా మనం ఇలా భయపడితే లాభం లేదు అని వాడి చేయిని దూరం తోసి, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎంత ధైర్యం ఉంటే ఇలా తలుపు పగలగొట్టి వస్తావు, నువ్వు అనుకున్నట్లంతా ఇక్కడ ఎవరూ లేరు, మర్యాదగా బయటెళ్ళు అని అరుస్తుందా. వాడిని చూసారంటే, ఏంటి నా దగ్గరే కథలు చెప్తున్నావా, నువ్వు ఒక డాక్టర్ వైఫ్ వి, ఆర్ట్ గ్యాలరీకి ఓనర్ వి, అలాంటిది నువ్వు ఇంత చిన్న ఇంట్లో వచ్చి స్టే చేస్తున్నావు అంటే నేను నమ్మాలా? నా వైఫ్ ని మీరే ఏమో చేసినట్లున్నారు, తను ఎక్కడుందో మర్యాదగా చెప్పేసే అని హీరోయిన్ దగ్గర గొడవ పట్టున్నప్పుడు హీరోయిన్ అలానే కోపంగా చూస్తుంది. ఇప్పుడు వాడికి కోపంగా చూస్తున్న హీరోయిన్ కళ్ళని చూస్తున్నప్పుడు యూన్ కోపంగా చూస్తున్నట్లే ఉంది. వాడికి ఎంత ఫేస్ ని మార్చినా ఆ కళ్ళు యూన్దే కదా. సో వాడికి తన వైఫ్ కోపంగా చూస్తున్నట్లే అనిపించి ఒకలా అయిపోతుంది. హే, నువ్వు ఎవరు, నిజం చెప్పు, ఎవరు నువ్వు అని అడుగుతున్నప్పుడు కరెక్ట్ గా హీరో వచ్చేస్తాడు. వచ్చిన స్పీడ్ కి ఆ సైకో ముఖం మీదనే ఒక్కటిచ్చి హీరోయిన్ ని అక్కడి నుండి సేఫ్ గా పిలుచుకుని వెళ్తుంటాడు. కానీ వాడు ఎలా వదులుతాడు, వెనకాలే వచ్చి హీరోని అటాక్ చేస్తాడు. ఇప్పుడు ఇద్దరు అంతలా ఫైట్ చేస్తుంటారు. వెంటనే హీరోయిన్ పోలీసులకి కాల్ చేస్తుంది. అయినా ఆ సైకో అదంతా పట్టించుకోడు. హీరోని బాగా కొడుతుంటాడు. నా వైఫ్ ఎక్కడ ఉందో చెప్పు, నేను తన మీద ప్రాణాలే పెట్టుకోన్నా అన్నప్పుడు హీరో, నీ బొంద పెట్టుకున్నావు, ఎవరు నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావా, తనని బాగా కొట్టి టార్చర్ చేసి ఇప్పుడు తను నా ప్రాణం అంటున్నావా నువ్వు అన్నట్లు హీరో చెప్పగా వాడికి ఇంకా మండిపోతుంది. హీరోని అంతలా కొడుతుంటాడు. ఆ టైం ఆ ప్లేస్ కి పోలీస్ జీప్ వచ్చే సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని సైకో బాడీ గార్డ్స్ వచ్చి, రండి బాస్, పోలీసులు వస్తున్నారు అని వాడిని అక్కడి నుండి లాక్కుని వెళ్ళిపోతారు. ఇప్పుడు వాడు వెళ్ళగానే హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి హీరోని హక్ చేసుకుని, నా వల్లనే కదా మీకు ఇలా జరిగింది అని ఏడ్చగా హీరో, పర్లేదు, నీకేం కాలేదు కదా, నువ్వు బానే ఉన్నావు కదా అని ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు వాళ్ళ ప్రేమను చూపిస్తుంటారు. కానీ సైకోలా చేస్తుంటాడు. కోపంలో వాడి చేయిని అక్కడున్న ఫెన్స్ కేసి గుద్దుతుంటాడు. బ్లడ్ అయితే అంతలా వస్తుంటుంది. నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నా తెలుసా, ఎందుకు నువ్వు నా లవ్ ని అర్థం చేసుకొని అంటున్నావు, నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, తిరిగి నా దగ్గరికే వచ్చేసే ప్లీజ్ అని నిజంగానే ఒక మంచి హస్బెండ్ లా ఏడుస్తుంటాడు. నాకు నా వైఫ్ కావాలి, తనని నేను కనిపెట్టకుండా వదలను అని చెప్పి ఇప్పుడు నేరుగా ఏరా ఇంటికి వెళ్తాడు. ఏరాకి ఖచ్చితంగా నా వైఫ్ గురించి నిజం తెలిసింటుంది అని చెప్పి అలానే ఒకలా ఎమోషనల్ గా అడుగుతాడు. నువ్వు నా దగ్గర నిజం చెప్పు ప్లీజ్, నా వైఫ్ ఎక్కడుందో చెప్పు అని అడుగుతుంటాడు. కానీ ఏరాకి ఏం చెప్పాలని తెలియడం లేదు, సైలెంట్ గా చూస్తుంటుంది. అప్పుడు వాడు, ఆర్ట్ గ్యాలరీకి ఓనర్ అయిన తను ఎందుకు అంత చిన్న ఇంట్లో ఉండాలి, ఇదంతా నమ్మేలా ఉందా, ప్లీజ్ దయచేసి నా వైఫ్ ఉన్న ప్లేస్ ని మాత్రం చెప్పు, తను లేకుండా నేను జీవించలేను అంటాడు. అప్పుడు ఏరా దెబ్బ తగిలిన వాడి చేయికి బ్యాండేజ్ అంతా వేసి అలానే ఒక నిమిషం సైకోని చూస్తూ ఉంటుంది. ఏరాకి ఇప్పుడు సైకోని చూస్తున్నప్పుడు తనని చూస్తున్నట్లే ఫీల్ అవుతుంది. ఎందుకంటే హీరో ప్రేమ కోసం ఏరా కూడా వీడిలానే కదా ఫీల్ అవుతుంది. సో ఒక నిమిషం తనకే తెలియకుండా డైవర్ట్ అయ్యి వాడిని కిస్ చేసేలా దగ్గరగా వెళ్తుంది. వాడు సైలెంట్ గానే ఉంటాడు, కానీ సడన్ గా దూరంగా వెళ్ళిపోతాడు. లాయల్ అయినా ఒక సైకోలా ఉన్నాడు వీడు. ఏరా దగ్గర, లేదు, నేను నా వైఫ్ ని తప్ప ఇంకెవరిని టచ్ చేయను, నాకు నా యూన్ కావాలి, నేను తనని మాత్రమే లవ్ చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. చాలా ట్రూగా లవ్ చేస్తున్నాడేమో, కూర్చొని అంతలా ఏడుస్తుంటాడు. మరెందుకు వైఫ్ ని అంతలా దంచి పెట్టడం, దాన్నే సైకో అంటారేమో. ఇంకా ఆ టైంలోని హీరోని చూపిస్తారు.
హీరో ఆ రోజు నైట్ హీరోయిన్ ఇంట్లోనే నిద్రపోయినట్లున్నాడు. కానీ ఇప్పుడు మేల్కొని చూస్తే అక్కడ హీరోయిన్ లేదు. వాడు ఎక్కడ వెళ్ళింది తిను అని చూస్తున్నప్పుడు రూమ్ లో హీరోయిన్ బ్యాగ్ కూడా లేదు. ఒక చిన్న నోట్ రాసి పెట్టి వెళ్ళింటుంది. నాతో ఉంటే మీకే ప్రాబ్లం, సో నా నుండి మీరు దూరంగా ఉండండి అన్నట్లు రాసి పెట్టింటుంది. దాన్ని చదివిన వెంటనే హీరోయిన్ ని వెతుకుంటూ వెళ్తాడు. హీరోయిన్ కి కాల్ చేస్తూనే వెళ్తుంటాడు. హీరోయిన్ కూడా లిఫ్ట్ చేసి నాతో ఉండడం వల్ల మీకు ఎంత ప్రాబ్లం వచ్చింది అని మీరు చూసారు కదా, సో ఇంకా తరువాత నేను మీకు కష్టాన్ని ఇవ్వాలనుకోవడం లేదు అని హీరో దగ్గర మాట్లాడుతున్నప్పుడు రైల్వే స్టేషన్ లో అనౌన్స్ చేస్తారు కదా ఇప్పుడు ఏ ట్రైన్ రాబోతుంది అని. ఆ అనౌన్స్మెంట్ ఇస్తుంటారు. ఆ సౌండ్ హీరోకి కూడా వినిపిస్తుంది. ఇప్పుడు హీరో వెంటనే అక్కడి నుండి రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. ఆ టైంలోనే ఇక్కడ హీరోయిన్ కి హీరోని వదిలి వెళ్ళడానికి మనసే రావడం లేదు. కానీ తను ఇక్కడ ఉంటే ఆ సైకో వల్ల హీరోకి ప్రాబ్లం అని చెప్పి ఇప్పుడు వేరొక ఊరికి వెళ్ళడానికైనా ట్రైన్ ఎక్కుతుంటుంది. కానీ కరెక్ట్ గా హీరో వచ్చి హీరోయిన్ ని వెళ్ళనివ్వకుండా లాగేస్తాడు. అలానే హీరోయిన్ ని హక్ చేసుకుని ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు, ఏం ప్రాబ్లం వచ్చినా ఇద్దరం కలిసి ఫేస్ చేద్దాం అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా వేరొక ఊరికి వెళ్లే ప్లాన్ ని క్యాన్సిల్ చేసేస్తుంది. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి సైకోని చూపిస్తారు. హీరోయిన్ పెయింటింగ్ వేసే రూమ్ కి వెళ్ళి అక్కడ హీరోయిన్ పెయింటింగ్ కోసం యూస్ చేసే క్లాత్ ని తీసి అంతలా స్మెల్ చేస్తుంటాడు. ఏమంటే హీరోయిన్ ని అంతలా మిస్ చేస్తున్నాడంట. ఇంకా ఈ సైకోకి ఎంత హీరోయిన్ తన ఫేస్ ని చేంజ్ చేసుకున్నా వాడికి మాత్రం హీరోయిన్ ని చూస్తున్నప్పుడు వాడి వైఫ్ యూన్ ని చూస్తున్నట్లే ఫీల్ అవుతుంది. ఫేస్ మాత్రమే చేంజ్ అయి ఉంది తప్ప తన మాట్లాడే విధానం, తన బాడీ లాంగ్వేజ్ అంతా యూన్ లానే ఉంది. అది ఎలా సాధ్యం అన్నట్లు ఆలోచిస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే చూస్తే ఈ సైకో నాన్నకి హీరోయిన్ వాడి కొడుకుని వదిలి వెళ్ళిపోయింది అన్న విషయం తెలిసి ఆ సైకోని అంతలా అరుస్తుంటాడు. నీ భార్యని కూడా అదుపులో పెట్టి చూసుకోలేకున్నావు, ఇంకెక్కడ నువ్వు బిజినెస్ ని చూసుకొని చెప్పబోతావు. మర్యాదగా ఇంకా 10 రోజుల్లో తను ఎక్కడ ఉన్నా కనిపెట్టి లాక్కుని వస్తావు, లేదంటే మన పరువంతా పోతుంది. ఆ తరువాత నేను నిన్ను ఏం చేస్తా అని నాకే తెలీదు అని అందరి ముందు వాడిని కొట్టేలా వెళ్తాడు. ఆ తర్వాత కంట్రోల్ చేసుకుని త్వరగా తనని కనిపెట్టు అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీడికైతే అంత కోపం వస్తుంది. ఏమంటే సైకో చేతికి దెబ్బ తగిలింటుంది కదా, ఆ విషయాన్ని బాడీ గార్డ్ కూడా అడుగుతాడు. ఏమైంది సార్ మీ చెయ్యికి అని. కానీ వాడి నాన్న వాడికి దెబ్బ తగిలిన ఆ విషయం గురించి ఒక్క మాట కూడా అడగడు. దానివల్ల ఆ సైకోకి అంత కోపం వస్తుంది. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. నిన్న నైట్ ఆ సైకో చేసిన ప్రాబ్లం వల్ల యూన్ ఆ ఇంట్లో ఉండడం అంత సేఫ్ కాదు అని హీరో వాడి ఇంటికి పిలుచుకుని వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే హీరో హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు హీరోని చూస్తుంది. ఫేస్ అంతా గాయాలు ఉండడం చూసి ఏమైంది నీకు, ఆ సైకో నిన్ను కొట్టాడా ఏంటి, నేను ఆల్రెడీ చెప్పా కదా ఆ యూన్ వెనకాల తిరుగుకు, తనకి హెల్ప్ చేయకు అని, ఇప్పుడు ఏమైంది చూడు అని అరుస్తుంది. కానీ హీరో హీరా మీద చాలా కోపంగా ఉంటాడు. నిన్న ఎవరిని అడిగి నువ్వు యూన్ని వాడితో కలిసి డిన్నర్ చేయడానికి పంపించావు, నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా ఆ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసేద్దామని, కానీ నువ్వు వినకుండా యూన్ని పంపించడం వల్లనే నిన్న వాడు యూన్ స్టే చేస్తున్న ఇంటి వరకు వెళ్ళి అంత ప్రాబ్లం జరిగింది. నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు. చిన్నప్పుడు ఒక రోజు మా ఇంట్లోకి ఒక చిన్న పక్షి వచ్చి ఒక రూమ్ లో తగులుకుంది. అది ఆ రూమ్ లో నుండి బయట వెళ్ళడానికి చాలానే ట్రై చేసింది. ఆ టైం నువ్వు ఆ పక్షిని చూసి ఎంత ఫీల్ అయ్యావు. అది ఎలా అయినా సేఫ్ గా బయట వెళ్ళిపోవాలి అని ఒక పక్షి మీదనే నువ్వు అంత జాలి చూపించావు. అలాంటిది వాడు ఒక పెద్ద సైకో, అలాంటి ఒకడి దగ్గర నుండి ఒక అమ్మాయి తప్పించుకొని వచ్చింది. తన మీద నువ్వు కొంచెమైనా కనికరం చూపించచ్చు కదా అన్నప్పుడు ఏరాని చూసారంటే, ఓ ఆ రోజు నేను ఆ పక్షిని చూసి జాలి పడ్డాను అని అనుకుంటున్నావా? అలా కానే కాదు, నువ్వు ఆ రోజు ఆ పక్షిని చూసి అంతలా ఫీల్ అయ్యావు. సో నీ కోసమే ఆ రోజు నేను ఆ పక్షి మీద జాలి చూపించాను. అంతేకాకుండా ఇప్పుడు కూడా నేను ఎందుకు ఆ కాంగ్ దగ్గర యూన్ గురించిన నిజమంతా చెప్పకుండా ఉన్నా తెలుసా? ఆ యూన్ని కాపాడాలన్నా కానీ కాదు, నువ్వు ఆ యూన్ కి హెల్ప్ చేస్తున్న ఆ విషయం కాంగ్ కి తెలిస్తే వాడు ఫస్ట్ చంపేది నిన్నే. సో నీ కోసమే నేను వాడి దగ్గర ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాను అన్నట్లు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ ని రెస్టారెంట్ కి రమ్మని చెప్పి మీట్ అయ్యి హీరోయిన్ దగ్గర ఆ కాంగ్ తో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏం క్యాన్సిల్ అవ్వలేదు, సో నువ్వు అప్పుడప్పుడు సోరం లా కాంగ్ ని మీట్ అయ్యి మాట్లాడేలా ఉంటుంది అన్నప్పుడు ఈసారి హీరోయిన్ ఇంకా తరువాత నేను అతన్ని వెళ్ళి మీట్ అవ్వడానికి కుదరదు, లాస్ట్ టైం వాడితో ఒక డిన్నర్ ని అరేంజ్ చేశారే, అలా అంతా ఇంకొకసారి చెయ్యకండి అని చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ అక్కడి
అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్ కి ఒకడు వస్తాడు. వీడి పేరు కిమ్. వీడిప్పుడు హీరోయిన్ ని అంతలా షాక్ అయి చూస్తుంటాడు. ఏంటిది, చనిపోయిన సోరం మళ్ళీ ఎలా తిరిగి వచ్చింది అన్నట్లు చూస్తుంటాడు. ఇతను హీరో హాస్పిటల్లో వర్క్ చేసే డాక్టరే. అంతేకాకుండా హీరో ఏరాకి కూడా వీడు ఫ్రెండ్. అందుకే హీరోయిన్ ని చూసి అంతలా షాక్ అవుతుంటాడు. వీడు హీరోయిన్ ని చూసి ఇలా షాక్ అవడం ఏరా చూసేస్తుంది. అయ్యయ్యో, వీడు హీరోని చూసేసాడా అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు వాడు ఏరాని స్టాప్ చేసి ఏ ఎవరా అమ్మాయి అని అడగ్గా ఏరా కూడా కిమ్ దగ్గర అంతా చెప్పేస్తుంది. వెంటనే కిమ్ హీరో దగ్గర వెళ్ళి అడుగుతాడు. హీరో కూడా అవును, కానీ నువ్వు ఈ విషయం గురించంతా ఆ కాంగ్ దగ్గర చెప్పకు అన్నప్పుడు నేను వాడి దగ్గర ఎందుకు చెప్తాను, కానీ ఆ కాంగ్ చాలానే డేంజర్ అయిన ఒక పర్సన్ అని విన్నాను. వాడు త్వరలోనే ఈ విషయాలంతా కనిపెట్టిస్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మని చూడటానికి వెళ్తుంటుంది. కానీ తన వెనకాలే అక్కడ ఫాలో అవుతూ వస్తుంటాడు. హీరోయిన్ కూడా చూసిస్తుంది. సో ఇప్పుడు వెంటనే హీరోకి కాల్ చేసి చెప్తుంది. వెంటనే హీరో కూడా హీరోయిన్ ఉన్న ఆ ప్లేస్ కి వస్తాడు. చూస్తే హీరో వెనకాల కూడా ఒకడు ఫాలో అవుతూ వస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళమ్మని చూడటానికి వెళ్తే ఖచ్చితంగా తగులుకుంటామని చెప్పి ఇద్దరు వాళ్ళ ముందే అలానే ఒక లవింగ్ కపుల్ లా వెళ్తుంటారు. ఆ టైంలోనే హీరో ఫ్రెండ్ కిమ్ ని చూపిస్తారు. వాడు ఇప్పుడు ఒక ఫోటోని తీసి చూస్తాడు. ఆ ఫోటోలో హీరో వైఫ్ సోరం ఇంకా వీడు ముగ్గురు కలిసి తీసుకున్న ఫోటోని తీసి చూస్తుంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమని చూస్తే ఈ కిమ్మే హీరో వైఫ్ తో అఫైర్ లో ఉండింటాడు. హీరోని వదిలేసి వీడిని పెళ్లి చేసుకోవాలి అన్న ప్లాన్ లో ఉన్నప్పుడే హీరోయిన్ వైఫ్ కి యాక్సిడెంట్ అయి చనిపోయి ఉంటుంది. హీరోకి తన వైఫ్ వేరొకడితో మాట్లాడుతుంది అని తెలుసు, కానీ అది వాడి ఫ్రెండ్ ఈ కిమ్ అన్న విషయమే ఇంకా కూడా తెలియదు. ఇప్పుడు వీడు ఈ ఫోటోని చూస్తూ కూర్చోన్నప్పుడు సైకో వీడికి కాల్ చేస్తాడు. హీరోయిన్ గురించి వీడి దగ్గర అడిగి తెలుసుకుందామని కాల్ చేసినట్లున్నాడు. ఏమంటే ఈ కిమ్ హీరో ఫ్రెండ్ అని కాంగ్ కి బానే తెలుసు, అందుకే మీట్ అయ్యి మాట్లాడుదామని పిలుస్తాడు. కానీ ఆ కిమ్ ని చూసారంటే లేదు, నాకు ఇప్పుడు ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను ఇప్పుడు రాలేను, ఇంకొక రోజు మీట్ అవుదామని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వీడు ఇలా చెప్పడంతో కాంగ్ కి మండిపోతుంది. ఇంకా ఇక్కడ హీరోయిన్ ఇద్దరు ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నారు కదా, సో ఇద్దరు కలిసే అన్ని పనులు చేస్తుంటారు. ఇద్దరి మధ్య బాండింగ్ కూడా ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడంతా హీరో చాలానే హ్యాపీగా ఉంటాడు. తన వైఫ్ తో ఇలా అంతానే హ్యాపీగా ఉండాలి అని ఆశపడింటాడు. కానీ తన వైఫ్ హీరో దగ్గర ఇలా అంతా ఉనిండదు. హీరోయిన్ క్యారెక్టర్ కి అలానే ఆపోజిట్ క్యారెక్టర్ తనది. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర రేపు నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, రెడీగా ఉండు అంటాడు. హీరోయిన్ కి బాగానే అర్థమవుతుంది హీరో తనకి ప్రపోజ్ చేయబోతున్నాడు అని. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.